నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు కోట సత్తెమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం 1,46,157 రూపాయలు. నిడదవోలులో బగ్గుమన్న రాజకీయ విభేదాలు. జిల్లా ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం క్రిటికల్ కేర్ వైద్య సేవలు. కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆదివారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆదివారం ఒక్కో రోజు అమ్మవారికి వివిధ సేవల రూపంలో 1,46,157 రూపాయలు లభించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనీడి వెంకటకృష్ణ, రేలంగి మారుతి శివభాస్కర్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు. అమ్మవారి దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, ఉచిత అన్న సమారాధన నిర్వహించారు.
నాగరాజ 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 ఈరోజు మన ఎనదవోలు తెమ్మరాజుపాలెంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పార్వతమ్మ అమ్మవారి దేవస్థానానికి భక్తులు వచ్చి తమ యొక్క ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి దేవస్థానానికి చాలామంది సంఖ్యలో వచ్చారు. వాళ్ళందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వారికి తాగడానికి మంచినీరు, అలాగే మధ్యాహ్నం అన్నదానం, ఉచిత ప్రసాదం ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తుంది. ఇక ముందు కూడా మరిన్ని ఆదివారాలు ఇక వచ్చేటువంటి వేసవికాలం ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తారని ఆశిస్తూ ఈ సౌకర్యాలన్నీ కూడా మన పాలక మండలి సభ్యులు, గౌరవ చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, దేవులపల్లి రవి గారు, వీరందరి సహకారంతో మరిన్ని సౌకర్యాలు రాబోయే ఆదివారాల్లో ఇంకా అందిస్తామని తెలియజేస్తున్నాం. మండలం చాలామంది భక్తులు అమ్మవారి దర్శనార్థం రావడం జరిగింది. అలాగే వారి మొక్కులు తీర్చుకుంటూ ప్రతి ఆదివారం వచ్చేటువంటి భక్తులు తోడుగా విశేషమైన మాఘవాదివారం ఈరోజు ముఖ్యంగా చాలా అందరికీ కూడా సౌకర్యాలు కలిగిస్తూ ముఖ్యంగా ప్రసాదం, అలాగే ప్రసాదం అన్నీ కూడా దేవస్థానం ఆదివారాలు ముఖ్యంగా అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారం కూడా చేయడం జరిగింది. ఆదివారం ప్రతి ఆదివారం మంగళవారాలు ఈ అమ్మవారికి భక్తులు ఇంకా ముందు ఇంకా ఎక్కువగా వస్తూ అమ్మవారికి పాత్రవుతారని చెప్పి మేము మనసారి కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు, మహిళలు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలివచ్చి తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులో భాగంగా నిడదవోలు టికెట్ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్న వార్తలపై తీవ్ర నిరసనను తెలియపరిచి బూరుగుపల్లి శేషారావుకు టికెట్ రాని పక్షంలో ఈ నెల 28వ తేదీన తాడేపల్లి మండలంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి బహిరంగ సభను బహిష్కరిస్తామని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, పెరవలి మండల అధ్యక్షుడు అతికాల రామకృష్ణమ్మ, రాజవరం మండలం అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, నిడదవోలు మండల అధ్యక్షులు వెలగన సూర్యరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా శాసనసభ గారు ప్రకటించే వరకు ఏ మీటింగులకి వెళ్ళాం 28వ తారీఖు మీటింగులు మా నియోజకవర్గం తరఫున మా మహిళలు ఎవ్వరూ కూడా వెళ్ళమంటే ఏదో రకంగా పొత్తును విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ధ్యేయం. ముఖ్యంగా అది అటు జన సైనికులు కానీ ఇటు టీడీపీ క్యాడర్ కానీ ముఖ్యంగా చాలా సహనంతో ఈ
మన ఉన్నటువంటి ఐకమత్యంగా ఈ పొత్తును కొనసాగించాలి. అంటే దీనికి ముఖ్య కారణం మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, రాష్ట్రం ఈ విచ్ఛిన్నం కాకూడదు, అలాగే వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అనేది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అలాగే ఈ మధ్య కాలంలో సుమారు 3 సార్లు 4 సార్లు భేటీ అవటం, మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యి దీన్ని సుదీర్ఘంగా ఎంతో వడపోసి దీన్ని లిస్టు తయారు చేయటం, అలాగే ముఖ్యంగా ఈ 24 సీట్ల మీద కూడా చాలా మంది రకరకాలుగా రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వెనకాల రెచ్చగొట్టేవాళ్ళు కానీ, అలాగే రకరకాల ఇబ్బందులు పెట్టి చేసేవాళ్ళే కానీ ఆయనకి కూడా చేయూతనిచ్చి మేమున్నాం అనే పరిస్థితి లేకుండా కొన్ని శక్తులు వాళ్ళ మీదకి ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈవేళ మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. కానీ ఆయన నిగ్రహంగా ఎంతో పట్టుదలగా మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ నెగ్గటం, పరిపాలించడం అనేది కాదు, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం కాకుండా రాష్ట్రాన్ని బాగు చేయాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనేది ఒకే కాన్సెప్ట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఈ వేళ ఈ చంద్రబాబు నాయుడు గారితో, తెలుగుదేశం పార్టీతో కలవడం కూడా జరిగిందని అనేది కూడా మీరు అందరూ కూడా గమనించాలి. మాకు అధికారం కాదు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ముందుగా పలకరించినటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అందరూ కూడా సుదీర్ఘంగా కూడా ఆలోచించండి, మనకి ఆపదలో వచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏమీ ఆలోచించకుండా లోపల చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయనకు సంఘీభావం ప్రకటించి బయటికి వచ్చి వ్యతిరేక ఓటు చేయాలనేమో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది అనేది సంకేతం ఇచ్చారు ఆ రోజు. అదే మాట మీద నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో ఈ మనం ఓడిపోవడం ఖాయం అనేది కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఆందోళన మొదలై ఎక్కడ ఏ రకంగా చేయాలి, ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానీ, అలాగే కొన్ని అమ్ముడైపోయినటువంటి టీవీ ఛానల్స్లో కానీ రకరకాలుగా మన మీద దుష్ప్రచారం మొదలెట్టి ఈ అన్నదమ్ముల్లా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి ఈవేళ మనందరం కూడా చూస్తున్నాం. అందరూ కూడా అటు జన సైనికులు కానీ, ఇటు టీడీపీ నాయకులు కానీ ఎంతో సమన్వయంతో ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, అలాగే మన పిల్లల భవిష్యత్తు కూడా ఈవేళ ఈ పొత్తు మీద ఆధారపడి ఉందనేది కూడా మనందరం కూడా గమనించవలసిన పరిస్థితి. మనమందరం ఇక్కడ సమయం ఎవరో పిలుస్తేనో, ఎవరో ఇక్కడ మీటింగ్ ఉంది అని అంటేనో మరి ఇక్కడ రాలా. నిన్న సాయంత్రం 7-8 గంటల మధ్యలో మనందరం కూడా జరుగుతున్న కార్యక్రమాల పట్ల ఆందోళన చెంది మన నాయకుడు, మనందరి యజమాని నాయకుడు అయినటువంటి గొడుపల్లి శాసనగారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మన ఆవేదనను వెలపుచ్చుకుంటే ఆయన ఏదో మనందరినీ సర్ది చెప్పి పంపించినటువంటి పరిస్థితుల్లో అక్కడే మనందరం కూడా ఈ నిర్ణయం తీసుకుని రేపు 10 గంటలు ఇక్కడ మనం మీట్ అవుతామని చెప్పి అనుకోవడం జరిగి ఇక్కడ మీట్ అయ్యాం. ఈ మీట్ అయిన కార్యక్రమం ఎందుకు మీట్ అయ్యామంటే మనం అందరం అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన వ్యవసాయ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నివాళులర్పించే ఒక క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మన నందమూరి తారక నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించున్నాం. అంటే ఎంత ఆవేశం ఉన్నా సరే మనం క్రమశిక్షణ తప్పలేదనే విషయం మన పార్టీ కానీ, మన అధిష్టానం కానీ మనందరూ ఈ సందర్భంగా తెలియజేశాం. ఎప్పటికీ కూడా
తెలుగుదేశం పార్టీ కార్యకర్త అదే విధమైన క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. కానీ ఏమైనా సరే నిడదవోలు నియోజకవర్గం శాసనసభ గారికి నామినేషన్ వేయటం అన్నది కన్ఫర్మ్. అది మీ ద్వారా జరిగితే, అధిష్టానం ద్వారా జరిగితే బాగుంటుందని చెప్పి మా అందరి ఆశ. చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఆశలు ఎప్పుడు అమలు చేయరు. ఆయన మనల్ని గుర్తిస్తారు. మన నాయకుడు అసమస్య నాయకుడు కాదండి శాసనసభ గారు అంటే. మొన్న రాజమండ్రి మీటింగ్ జరిగిందంటే కార్యకర్తలు రాని పిలిపిస్తే ఆయన వెంటనే 10,000 మంది బయలుదేరి వెళ్ళి సత్తా ఉన్న నాయకుడు గురుపల్లి శేషారావు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయం, IVRS సర్వేలు మీకున్న టెక్నాలజీ కానీ మీకున్న తెలివితేటలు కానీ దేశంలో ఏ నాయకుడికి కూడా లేదు సార్. మీరు అత్యంత తెలివైన నాయకులు. టెక్నాలజీ ఉపయోగించడంలో కూడా మీకు మీరే సాటి. ఎన్నో ఫోన్లు IVRS సర్వేలు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాజకోట నుంచి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 23.75 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను భారత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంటు వ్యాధులు మరియు క్లిష్ట వ్యాధులతో బాధపడుతున్న రోగులకు హామీ ఇవ్వబడిన చికిత్స వైద్య సేవల నిర్వహణ కోసం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా వైద్య సేవల సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుందని అన్నారు. ప్రాథమిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకి వైద్య సేవలు అందించడం జరుగుతున్నట్లు తెలిపారు. కొత్తగా జిల్లా ఏర్పాటు చేసిన తరువాత రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరింత మెరుగైన వైద్య సేవలు రానున్న రోజుల్లో ఇక్కడి వైద్య కళాశాల అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో రానున్నట్లు తెలిపారు. క్రిటికల్ కేర్ సర్వీసెస్లో ఎమర్జెన్సీ, సర్జికల్ మరియు ఇంటెన్సివ్ కేర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి, జేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె లక్ష్మి, సూర్యప్రభ, ఇతర వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనకి రాజమండ్రి టౌన్లో తూర్పుగోదావరి జిల్లాకి యాక్చువల్గా జీజీహెచ్ ఏదైతే ఉందో ఇది టెరిషరీ కేర్కి చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్. దీన్ని మనము 500 బెడెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేసుకున్నాము. అదేవిధంగా మనకి ఒక కొత్త మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 150 సీట్లతో. సో ఈరోజు ఇన్ అడిషన్ టు దీస్ 2 మనకి ఈరోజు ఒకటి క్రిటికల్ కేర్ యూనిట్ అనేది కూడా శాంక్షన్ చేసుకొని ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాము. ఇది 23,75,00,000తో 3 ఫ్లోర్స్తో 50 బెడెడ్తో ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ఉంటుంది. ఏదైతే గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయో అవి ప్రైమరీ కేర్కి, వాటితో పాటు పిహెచ్సిస్ అనుసంధానం అయి ఉంటాయి. అదేవిధంగా సిహెచ్సిసి ఏరియా హాస్పిటల్స్లో సెకండరీ కేర్ జరుగుతుంది. అదేవిధంగా టెరిషరీ కేర్ కంటే ఇంకా ఏదైనా కూడా మనకు మెరుగైన వైద్యం అందాలి, ఇంకా సీరియస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీజీహెచ్కి వస్తాయి. ఈ జీజీహెచ్లో కూడా ఇంకా క్రిటికల్ కేసెస్ ఏదైతే ఉంటాయో అవి మళ్ళీ మనం కాకినాడకి లేదా విజయవాడకి పంపించకుండా ఇక్కడే వాళ్ళకి 50 బెడెడ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడే క్రిటికల్ కేర్ కూడా మన డాక్టర్స్తోనే రాజమండ్రిలో వారందరికీ కూడా కొత్త తూర్పుగోదావరి జిల్లాలో అందుబాటులో ఉండేటట్లు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన, నిడదవోలు.